ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సాయి అగ్నిశ్రీ. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి లిప్ బామ్ చెప్పాలని వచ్చాను. సరే, ఇంకా లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఇలా రోజ్ ఫ్లవర్స్ని తీసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ వీటికి మనం పెటల్స్ అనేవి తీసేసేయాలి. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను, బయట తీసుకున్నాను అన్నమాట. మీరు ఇంట్లో అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా పెటల్స్ ఒకటి వల్చేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే కొన్ని తీసుకున్నాను, నేను 4 తీసుకున్నాను. మీ దగ్గర 1 ఉన్నా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడైతే దీంట్లో నేను వాటర్ అనేవి యాడ్ చేస్తున్నాను. కొన్ని వాటర్ని తీసుకోవాలి. స్పూన్ తీసుకొని ఇలా నీట్గా అనుకుంటే వాటర్ లోపలికి రోజ్ పెటల్స్ అనేవి వెళ్తాయి. అప్పుడు నీట్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం బయట కొన్నా ఇంట్లో కొన్నా దాని మీద దుమ్ము అనేది ఉంటుంది కదా, అందుకని ఇలా వాష్ చేసేసి ఒక క్లాత్ అనేది మనం తీసుకోవాలి. నేనైతే ఇలా ఒక క్లాత్ తీసుకుంటున్నాను. దీని మీద అయితే ఈ రోజ్ పెటల్స్ని వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చేత్తో వేసేసుకుంటే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. నేను ఇలా నా హ్యాండ్తో చేసేస్తున్నాను. రోజ్ ఫ్లవర్స్ వల్ల కూడా మన లిప్స్ అనేవి చాలా పింక్ కలర్లోకి అనేవి వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు ఈ లిప్ బామ్ ట్రై చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడైతే మనం ఇలా నీట్గా వీటిని తడి లేకుండా తుడుచుకోవాలి. నేను చేసినాను కదా, ఇలా చేస్తే సరిపోతుంది. కొంచెం వాటర్ ఉన్నా నో ప్రాబ్లం, కానీ మీకు మరీ వాటర్ అనేది ఉండకూడదు. చూస్తారు కదా, ఇలా అయితే మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర కిచెన్ రోల్ ఉంటే మీరు కిచెన్ రోల్లో కూడా దీన్ని వేసుకొని పేస్ట్లా చేసుకోవచ్చు. ఓవర్గా అయితే అవసరం లేదు, లైట్గా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడైతే మనము దీన్ని అంతా తీసుకొని వెళ్ళి నాప్కిన్తో తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. నేను ఇలా ఒక బౌల్లో వేసుకుంటున్నాను. మీ దగ్గర కిచెన్ రోల్ ఉంటే మీరు కిచెన్ రోల్లో కూడా వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇలా అయితేనే వేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా వేసేసుకొని వీటిని నేను లైట్గా దంచుకున్న ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. చూస్తున్నారు కదా, నేను ఎలా దంచుతున్నాను. లైట్గా దంచుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు, లైట్గానే దంచుతున్నాను అన్నమాట. కొద్దిసేపు ఇలా దంచుకుంటే మనకు సరిపోతుంది. అంటే అన్నిటినీ ప్రతి ఇలా దంచేసుకోవాలి. ఈ లిప్ బామ్లో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయం కాబట్టి దీన్ని ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అనేది ఉండదు. తప్పకుండా ఈ వీడియో ఎవరైనా కావచ్చు ఫుల్గా చూడండి, అప్పుడైతే మీకు బాగా అర్థమవుతుంది. చూసిన వాళ్ళు ఎవరైనా ట్రై చేయడానికి తప్పకుండా ప్రయత్నించండి. మీరు ట్రై చేస్తేనే కదండి మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది, అందుకనే ట్రై చేయడానికి ప్రయత్నించండి. చూస్తున్నారా, ఇలా అయితే దంచుకున్నాము. చూపిస్తున్నాను కదా, ఇలా దంచుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడైతే దీంట్లో మనము
ఆల్మండ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే డాబర్ ఆల్మండ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకోవాలి, నీట్గా మిక్స్ చేసుకోండి కూడా. ఆల్మండ్ ఆయిల్ వల్ల ఏంటంటే మన లిప్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. అండ్ రోజ్ పెటల్స్ వల్ల మన లిప్స్ కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎవరైనా కానివ్వండి, మీకు నేను తప్పకుండా ఒక విషయం చెప్తున్నాను, ఏ ఆయిల్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. అంటే ఆల్మండ్ ఆయిల్ కావచ్చు, మస్టర్డ్ ఆయిల్ కావచ్చు, కోకోనట్ ఆయిల్ కావచ్చు, ఏదైనా యూజ్ చేయండి. కానీ మీరు ఆయిల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తే లిప్ బామ్ అనేది ఎక్కువగా మనకు ప్రిపేర్ అవుతుంది. ఇలా యూజ్ చేస్తే సరిపోతుంది. చూపిస్తున్నాను కదా నేను ఇక్కడ. ఇలా అయితే మనం ఆయిల్ దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే స్టవ్ దగ్గరికి వెళ్దామండి. నేనైతే గ్యాస్ అనేది ఆన్ చేస్తున్నాను. గ్యాస్ ఆన్ చేసుకున్నాక చూపిస్తాను కదా, ఇలా అనమాట. గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ అనేది ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకొని ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టుకోండి. నేనైతే హై ఫ్లేమ్లో పెట్టినాను, ఫాస్ట్గా అయితే వాటర్ హీట్ అవ్వాలని చెప్పి. చూపిస్తాను కదా, ఇలా అయితే వాటర్ అనేవి హీట్ అవ్వాలి. ఇలా అయితే ఇది హీట్ అవ్వాలి. ఇంకా హీట్ చేసుకొని అప్పుడైతేనే మనం చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇలా వచ్చాయి కదా. ఇప్పుడైతే మనము బౌల్ని పెట్టుకుందాము. ఇలా మనము దీంట్లో బౌల్ని ఇలా పెట్టేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు చేయండి, అప్పుడైతేనే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పటివరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఈ ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనం దీంట్లో నుంచి ఆయిల్ అనేది కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి.
కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఎంతసేపు అని మనం ఇలానే కలపెట్టుకుంటూ ఉండాలి. మీరు బయట లిప్ బామ్స్ కొనేదానికన్నా ఇలా హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకుంటేనే మనకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. బయట అయితే ఇన్స్టెంట్గానే కలర్ అనేది కనిపిస్తుంది. బయట కొన్నట్లయితే మనకు ఇలా ఇంట్లోటివి అయితే మనకు న్యాచురల్ కలర్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇందాకటి కన్నా ఇప్పుడు కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా, చూస్తున్నారు కదా మీరు. ఇంకొంచెం చేంజ్ అయ్యాక మనం అయితే ఆఫ్ చేసుకోవాలి. కొంచెం ఇలా మీరు మిక్స్ చేస్తున్నారంటే ట్రై చేయండి. లేకపోతే నా అలాగే అప్పుడప్పుడు మిక్స్ చేసినా ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే ఎక్కువ హీట్ ఉంది కదా కింద, అందుకని అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేస్తుంది. ఇలా ఉంచుకోండి. ఇదే మనకు మెయిన్ అన్నమాట లిప్ బామ్ ప్రిపరేషన్కి. చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంది. ఇప్పుడు కలర్ అయితే చాలా వరకు చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేశాక మీరు ఒకసారి ఇలా పట్టుకొని కొంచెం స్పీడ్గా కలపండి. ఇలా పట్టుకొని స్పీడ్గా కలిపితే
మొత్తం అయితే నీట్గా మిక్స్ అవుతుంది. చూస్తున్నాను కదా నేను ఇక్కడ ఎలా కలుపుతున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనము దీన్ని తీసుకుని వెళ్ళి స్ట్రెయిన్ చేసుకుందాము. లేకపోతే మీరు దీన్ని కొంచెం ఆరనిచ్చానా అంటే చల్లారుతుంది కదా, అప్పుడైనా మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం హీట్గా ఉంది. ఇలా అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాను. స్ట్రెయిన్ చేయడానికి కూడా ఇంకా రెడీ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మీరు ఫ్యాన్ కింద కానీ నేను పెట్టుకుంటే కొద్దిసేపటి తర్వాత ఇదైతే చల్లారిపోతుంది. ఎక్కువసేపు కూడా పట్టదు, కొద్దిసేపు ఉంటే సరిపోతుంది. ఆల్మండ్ ఆయిల్ అనేది మన స్కిన్కే కాదు మన లిప్స్కి కూడా బాగా వర్క్ అవుతుంది. అండ్ రోజ్ పెటల్స్ అనేటివి కూడా చాలా చాలా సూపర్గా వర్క్ అవుతాయి అన్నమాట మన లిప్స్ మీద. మీకు ఇంతకుముందు తెలియకపోతే మీరు ఈ లిప్ బామ్ అయితే తప్పకుండా ట్రై చేయండి. అప్పుడైతే మీకు తప్పకుండా అయితే రిజల్ట్ అనేది తెలుస్తుంది. మనం ఇలా బౌల్ని పట్టుకున్నప్పుడు తెలుస్తుంది కదా, గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడైతే పెద్ద హీట్ అయితే లేదు, కొంచెం గోరు వెచ్చగానే ఉంది ఇది. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైన్ చేసుకున్నానికి చూద్దాం. చూపిస్తాను కదా, ఇలా నేను బౌల్లో వేసుకుంటున్నాను. ఆయిల్తో కూడా వేసేసుకుంటున్నాను. మనకు ఆయిల్ కూడా కావాలి కాబట్టి నేను ఇక్కడ ఆయిల్తో కూడా వేసుకుంటున్నాను. ఈ బౌల్లో నేను ఇక్కడ స్ట్రైన్ చేసుకుంటున్నాను. మీరు ఏ బౌల్లోనైనా స్ట్రైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్కువగా కావచ్చు. మీకు ఒక విషయం డౌట్ వస్తుంది, చాలామంది అయితే గ్లాస్ బౌల్స్ చూపిస్తారు, కానీ నేను గ్లాస్ బౌల్స్ చూపించట్లేదని. గ్లాస్ నేను అందరి దగ్గర ఉండవు కాబట్టి నేను ఇలా స్టీల్స్ చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం దీన్ని స్ట్రైన్ చేసుకుందాము. ఆల్రెడీ ఇక్కడ కొంచెం కింద అయితే ఆయిల్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని నీట్గా ఇలా ఆయిల్ వస్తుంది కదా స్ట్రెయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మీ అందరికీ బాగా తెలుస్తుంది రోజ్ కలర్ అనేది పడుతుంది. ఈ రోజ్ కలరే మనకు దీంట్లో మెయిన్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా రోజ్ కలర్ అనేది. రెడ్ కలర్లో ఉంది, ఎందుకంటే మనం ఇక్కడ రెడ్ రోజ్ పెటల్స్ తీసుకున్నాం కాబట్టి. రెడ్ రోజ్ ఫ్లవర్స్ కూడా మనం ఇక్కడ రెడ్ తీసుకున్నాం, ఫ్లవర్స్ కూడా, అందుకనే మనకు అలా రెడ్ కలర్లో అయితే వచ్చింది. రోజ్ పెటల్స్ అనేది కూడా న్యాచురల్ కలర్ కదా, రోజ్ ఫ్లవర్స్ కూడా న్యాచురల్ కలరే ఉంటుంది, అది ఇన్స్టెంట్ కలర్ కాదు కాబట్టి మన లిప్స్కి కూడా ఇది అప్లై చేస్తే న్యాచురల్ కలర్ అనేది వస్తుంది అనమాట. మీరు ఇది నేను చెప్పేటప్పుడు నమ్మకపోయినా ట్రై చేసి తప్పకుండా వావ్ అంటారు, అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడైతే ఒక స్పూన్ తీసేసుకుందాం మనము. స్పూన్ అంటే కొంచెం క్లీన్గా ఉంటే మనకు నీట్గా మిక్స్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది, దీంట్లో మనము బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాము. బీట్రూట్ జ్యూస్ వల్ల ఏంటంటే మన లిప్స్ అనేవి చాలా బాగుంటాయి. నేను ఇక్కడ 1 స్పూన్ కన్నా కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను, మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బీట్రూట్ జ్యూస్ వల్ల ఏంటంటే మన స్కిన్కి కూడా బీట్రూట్ జ్యూస్ అనేది చాలా మంచిదన్నమాట. ఎవరికి తెలుసో తెలీదు. ఇది లిప్స్టిక్ కూడా చాలా సూపర్గా వర్క్ చేస్తుంది. లిప్స్టిక్స్లో ఏంటంటే కెమికల్స్ యాడ్ చేయడం వల్ల కలర్ వస్తుంది. ఈ బీట్రూట్ జ్యూస్ అనేది మేము మామూలుగా బీట్రూట్ చూసినప్పుడు కూడా చాలా మంచి కలర్ ఉంటుంది కదా. చూసారు కదా, ఆల్మోస్ట్ మన లిప్ బామ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, సూపర్ కలర్ ఉంది కదా. ఇలా బౌల్కి కూడా చూడండి ఎంత మంచి కలర్ ఉందో. ఇప్పుడు మనం దీన్ని అయితే కంటైనర్లోకి తీసుకోవాలి. ఫస్ట్ కంటైనర్ అయితే నేను తీసుకున్నాను.
మీరు గ్లాస్ బౌల్స్లో స్టోర్ చేసుకున్నాకైతే ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటాయి. సరే, దానికన్నా ముందు మనం ఒకసారి నీట్గా దీన్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం సేపటికి ఇలా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మిక్స్ చేయడం వల్ల అంతా నీట్గా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనకైతే ఈ కన్సిస్టెన్సీగా ఉంటుంది. దీన్ని ఇలా మనం గ్లాస్ బౌల్స్ తీసుకునే ముందు ఏం చేయాలంటే కొంచెం చుట్టూ మనం ఇలా పెట్టుకోవాలి. అప్పుడైతే మనకు చుట్టూ పడినా కూడా ఏం ప్రాబ్లం రాదు. నేను గ్లాస్ బౌల్ మొత్తం పోసేసాకైతే మీకు చూపిస్తాను, అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. తర్వాత ఏం చేయాలి కూడా నేను చెప్తాను. ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి ఇంగ్రీడియంట్స్ చూపించబోతున్నాను. నేను యూస్ చేసేటివి మీరు కూడా అవి యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. దానివల్ల మీకు మంచి తెలుసే. కానీ ఏమి అంటే మీకు పింపుల్స్ రావడం అంటే కెమికల్స్ వల్ల కూడా పింపుల్స్ వస్తాయండి. కెమికల్స్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాం కదా, అందువల్ల కూడా మీకు పింపుల్స్ వస్తాయి. మంచి కంపెనీ నుంచి తీసుకుంటే, మంచి బ్రాండ్ తీసుకుంటే ఏవి పింపుల్స్ కూడా మన దగ్గరికి రావు. ఇప్పుడు నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కంటైనర్లో పోసాక ఎలా ఉందని. ఇలా ఉందన్నమాట. ఆయిల్ పైన ఉంది, ఈ కలర్ అంతా కింద ఉండిపోయింది. ఇప్పుడు మనము స్పూన్ బ్యాక్ సైడ్ ఉంది కదా, దీన్ని వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసాకైతే ఇప్పుడు మొత్తం ఈక్వల్గా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పైన దీనికి క్యాప్ ఉంది కదా, క్యాప్ వేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో అయితే మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అప్పుడైతే మీకు 10 minutes అయితే అయిపోతుంది. మా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది, నేను అయితే స్టోర్ చేస్తున్నాను. జస్ట్ మీరు ఒక 10 minutes వెయిట్ చేస్తే చాలు, ఒక బ్యూటిఫుల్ లిప్ బామ్ అయితే తయారైపోతుంది. సరే, ఈ లోపల నేను ఒక ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తాను కదా, అదైతే చూపిస్తాను. ఇదైతే సన్ స్క్రీన్ అనమాట. నేను ఈ కంపెనీ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది జస్ట్ మెట్లెస్లో మాత్రమే దొరుకుతుంది. ఇది మెడికల్ షాప్లో నేను కొనుక్కున్నాను. కానీ ఇదైతే వాళ్ళ న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి ఇది న్యాచురల్గా ఉంటుంది అండ్ మన స్కిన్ మీద ఏ ఎఫెక్ట్ అనేది ఉండదు. అంటే కెమికల్స్ యూజ్ చేయడం వల్ల చాలామంది వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అవుతుందని చెప్తారు కదా, అలాంటివి ఏమీ ఉండవు. సన్ నుంచి ఇది మనకు బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే సన్ ట్యాన్ ఉంటుంది కదా, అది దాని నుంచి చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అదే కాదు, మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. సన్ అంటే సమ్మర్ సీజన్లో మాత్రమే దీన్ని యూజ్ చేయలేదు, ప్రతి సీజన్లో ప్రతిరోజు యూజ్ చేయాలి. అప్పుడైతే మన స్కిన్ అనేది బాగుంటుంది. ఇదైతే మనల్ని గుడ్గా ప్రొటెక్ట్ చేస్తుంది. సరే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, నెక్స్ట్ ప్రోడక్ట్ చూపిస్తాను కదా, ఎందుకంటే నేను మళ్ళీ దీన్ని చూపిస్తున్నాను. మీరు దీని పేరు బాగా చూస్తారని. మీకు దగ్గరలో ఇలాంటి స్టోర్ ఏమైనా ఉంటే మీరు అక్కడ కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. న్యాచురల్ అంటే ఇవి బయట నుంచి కెమికల్స్ యూజ్ చేసినవి కాదు. ఒకవేళ దీంట్లో కెమికల్స్ ఉన్నా మన స్కిన్కి అవసరమైనవి అవి ఉంటాయి. నేను ఇది యూజ్ చేస్తున్నాను చెప్పాను కదా. ఇంకొకటి ఏంటంటే డాజ్లర్. ఇది చిన్నదే కానీ దీంట్లో ఉన్న పవర్ ఇంకా దేంట్లో ఉండదు. ఎందుకంటే మన స్కిన్ మీద ఎంత ట్యాన్ ఉన్నా కూడా దీన్ని మనం యూజ్ చేస్తే మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. ట్యాన్ నుంచి కూడా వెంటనే రిమూవ్ అయిపోతుంది. ఇట్స్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఎంత బాగుంటుందంటే ఒక్కసారికి మన ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. అంత సూపర్గా వర్క్ చేస్తుంది. నేను ఇక్కడ కంపెనీ తీసుకునేది మీ అందరికి తెలిసిన కంపెనీయే కదా, డాజ్లర్. మీరు దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు హిమాలయ ఫేస్ వాష్ని కూడా యూజ్ చేయొచ్చు. మమాయర్త్లో కూడా మనకు చాలా ఫేస్ వాషెస్ ఉన్నాయి. ఫేస్ వాష్ అయితే మనం తప్పకుండా యూజ్ చేయాలి. అప్పుడైతే మన స్కిన్ అనేది బ్రైట్గా ఉంటుంది, గ్లోగా ఉంటుంది. అండ్ ట్యాన్ అయితే అస్సలు ఉండదు మన స్కిన్ మీద. నేనైతే డాజ్లర్ యూజ్ చేస్తాను. మీరు కూడా అదే యూజ్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేయండి. డాజ్లర్ ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. సరే, చూపిస్తున్నాను కదా, దీన్ని మీరు తప్పకుండా యూజ్ చేయడానికి ప్రయత్నించండి. కానీ దీంట్లో టూ ఉన్నాయన్నమాట. ఇక్కడ కింద గ్రీన్ కలర్ అంటే ఇది దీంట్లో వేరే టైప్ కూడా ఉంది. కానీ ఇక్కడ చూసారు కదా, ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంది కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. నాదైతే నార్మల్ స్కిన్. ఇంకొకటి ఏంటంటే ఫర్ డ్రై స్కిన్ మాత్రమే. డ్రై స్కిన్ అయితే నాది కాదు, అది నార్మల్ స్కిన్ కాబట్టి నేను ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఇది తీసుకున్నాను. ఇది డైలీ ఫ్రెష్ జెంటిల్ ఫేస్ వాష్ అనమాట. విత్ ద గుడ్నెస్ ఆఫ్ నీమ్ అండ్ తులసి ప్యూరిఫైయింగ్.
ఇక్కడైతే నీము తులసి ఇవి రెండు మన స్కిన్కి చాలా బాగా వర్క్ అవుతాయి కదా. నీమ్ అనేది మన స్కిన్ మీద బ్యాక్టీరియాని కానీ ఏమున్నా కూడా నీట్గా తొలగిస్తుంది. అందుకనే నేను దీన్ని యూజ్ చేస్తాను. అందులో కంపెనీ కూడా చాలా మంచి కంపెనీని తీసుకుంది కాబట్టి ఇదైతే మనకు చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ సన్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాము. సన్ స్క్రీన్ అనేది మన స్కిన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నాను కదా. ఇది మీరు మార్నింగ్ టైమ్స్ నైట్ టైమ్స్ కూడా యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ సన్ స్క్రీన్ వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ట్యాన్ అనేది అస్సలు ఉండదు అంటే మీరు మార్నింగ్ యూజ్ చేస్తాం కదా మామూలుగా మనం, అప్పుడు యూజ్ చేశాక మనము ఎక్కడికైనా బయటకు వెళ్తాము, ఆఫీసెస్కి వెళ్తాము, అలా ఎక్కడికైనా వెళ్తుంటాం కదా, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు కాలేజెస్కి వెళ్తారు. అలాంటి వాళ్ళు ఈవినింగ్ వచ్చి వాష్ చేసుకుంటే మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఉన్న ట్యాన్ అంతా మన స్కిన్ లోపలికి వెళ్ళదు, పైన ఒక లేయర్ లాగా ఉంటుంది కదా, ఆ లేయర్ మీద ఉంటుంది. మనం అది పూసుకుంటాం కాబట్టి దాన్ని వాష్ చేసుకున్న వెంటనే ఆ ట్యాన్ అంతా వచ్చేస్తుంది అనమాట. స్కిన్ అనేది బ్రైట్గా నీట్గా ఉంటుంది. కావాలంటే మీరు దాన్ని యూజ్ చేశాక వెంటనే వచ్చి వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ వద్దు, ఏం వద్దు, నార్మల్గా వాష్ చేసుకోండి. అప్పుడైతే మీకు బాగా రిజల్ట్ అనేది తెలుస్తుంది. తర్వాత కావాలంటే మీరు ఫేస్ వాష్ యూజ్ చేయొచ్చు. నేను తొందరలో అయితే మీకు హోమ్మేడ్ టోనర్ అనేది కూడా చెప్తాను. మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించున్నాను కదా, అది ఎలా ట్రై చేయాలి అన్న దాని గురించి కూడా చెప్పాను. కానీ అది ఎలా ప్రిపేర్ చేయాలన్న దాని గురించి నేను చెప్పలేదు. అది కూడా నేను తప్పకుండా చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టాము కదా, అది తీసి చూద్దాము. చూస్తున్నారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టి చాలాసేపు అయింది. ఆల్మోస్ట్ కొద్దిసేపు ఉంటే ఇదైతే ఐస్ అంటే మీకు తెలుసు కదా, మామూలుగా లిప్ బామ్స్ టైప్లో వచ్చేస్తుంది. కానీ నేను అంతసేపు కూడా ఉంచలేదు, కొద్దిసేపు ఉంచి నీట్గా అయితే మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మన కలర్ అనేది బాగా రావాలి కాబట్టి. చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూడండి ఏ కలర్లో ఉంది, ఎంత బ్యూటిఫుల్ కలర్ కదా ఇది. ఇవి మన లిప్స్కి అప్లై చేసి తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఇలా కొద్దిసేపటి పాటు నీట్గా కలుపుకునేసేయాలి, అప్పుడైతేనే బాగా క్లీన్గా ఉంటుందన్నమాట. దీన్ని మనం 10 minutes కానీ 15 minutes కానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. కూడా నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ 4 flowers నేను తీసుకున్నాను. ఈ 4ని నేను ఇప్పుడు వాష్ చేసేస్తాను. వాష్ చేసి అయితే నేను ముందరికి తీసుకొని వస్తాను. ఇలా మనము ఇంతకు ముందు చేసాం కదా, అలానే వీటిని కూడా నీట్గా అయితే తుడుచుకోవాలి. మనం పెటల్స్ తీసేసాక తుడుచుకోవచ్చు, కానీ నేను ఇలానే తీకు ముందే తుడిచేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఫ్రెష్గా ఉంటాయని చెప్పి తీకు ముందే తుడిచేసుకుంటున్నాను. ఇప్పుడు మనమేం చేస్తున్నామని మీరు అందరూ అనుకోవచ్చు, ఇప్పుడు కూడా మనం ఒక మంచిదే చేస్తున్నాము, ఏం లేదు. ఇప్పుడు ఈ రోజ్ పెటల్స్ని ఇది మీకు సూపర్గా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు లోపల పెట్టాను కదా, ఈ లోపల నేను టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి మీకు ఏదో ఒక మంచి ఇంకొకటి కూడా చెప్పేద్దాము రోజ్ పెటల్స్తోనే అని చెప్పి నేనైతే చూస్తున్నాను. ఇంకొక రోజ్ ఫ్లవర్ కూడా తీసుకొని ఎగ్జాక్ట్లీ ఇలానే మనం పెటల్స్ అయితే తీసేసుకోవాలి. ఈ రోజ్ పెటల్స్తోనే మనం లిప్ బామ్ చేసుకోవాలంటే అవునండి, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. నేను చాలామంది హాఫ్ ఆఫ్ వీడియోని చూస్తారు, కానీ ఫుల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే సగం వీడియో చూసేసి అంటే ఈ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో లేవు, మనం నేను యూజ్ చేయలేం కదా అని చూడాలన్నమాట. అలా ఏం అనుకోవద్దు. నేనైతే దీనికి ఆల్టర్నేట్, ప్రతి దానికి నేను ఆల్టర్నేట్, ఒక్క దగ్గరైనా ఆల్టర్నేట్ అని చెప్తాను. కాబట్టి మీరు నీట్గా చూస్తే మాత్రమే మీకైతే అర్థమవుతుంది. ఇలా అయితే వచ్చేసాయి కదా, ఇప్పుడైతే మనము ఇంకొక క్రీమ్ తీసుకుంటున్నాము. ఎగ్జాక్ట్లీ ఇందాక మనం చేసాం కదా, అలానే చేసేసుకోవాలి.
అవసరం లేదు. మిక్సీ ఉంటుంది కదా, దాంట్లో మీరు యూజ్ చేయాల్సిన అవసరమే లేదనమాట. ఎందుకంటే మిక్సీ యూజ్ చేయడం వల్ల ఎక్కువ రోస్ట్ పెడల్స్ ఉంటే మీరు యూజ్ చేయాలి. ఇక్కడ ఏం ఎక్కువ లేవు కదా, ఒక 4 తీసుకున్నాను నేను. మీరు దీన్ని 1తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం అనేది ఉండదు. నేను చిన్న గిన్నెలోనే చేసేస్తున్నాను, మీరు పెద్ద కూడా తీసుకోవచ్చు, కంఫర్ట్గా ఉంటాయి కదా. ఆల్మోస్ట్ మీరు పెద్ద తీసుకున్నాక ట్రై చేయండి. నేను ఇక్కడ చిన్నది తీసేసుకుంటున్నాను. ఇలా మనము నీట్గా తీసుకుంటూ చేసేసుకోండి. లేదనుకుంటే మీరు కొన్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ కొన్ని ఎందుకు అన్నీ ఒకేసారి చేసేద్దామని చెప్పి కొంచెం అయిపోయినవి నేను ఇలా తీసేస్తున్నాను. ఇవైతే అయిపోయాయి అనమాట. అయిపోయినవి తీసేసి మిగిలిన చేసేసుకుందామని చెప్పేసి. అయిపోయాయి కదా, అంటే పేస్ట్ టైప్ ఇలా వచ్చేస్తే మనకు సరిపోతుంది. లైట్గా వస్తే సరిపోతుంది అనమాట, ఓవర్గా ఏం అవసరం లేదు. ఇలాగా మళ్ళీ మనము ఈ రోజ్ పెటల్స్ అన్నిటిని కలిపేసి కొంచెం నీట్గా దంచుకోవాలి. ఈ లోపల మనం ఇదంతా ప్రిపేర్ చేసుకునే లోపల అది కూడా రెడీ అయిపోతుంది. దేనికి టైం వేస్ట్ కాదు, మీకు లిప్ బామ్ చెప్పినట్టు కూడా ఉంటుంది కదా. ఇది లిప్ బామ్గా ఉండదు, కానీ అయితే దీనివల్ల మనం లిప్స్ కలర్ అనేవి చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. నేను ఇంతకుముందు ఫెయిర్ అండ్ లవ్లీ కూడా చెప్పాను కదా మీకు ప్యాక్, అదైతే సూపర్గా వర్క్ అయింది నాకు. నేను జస్ట్ అది వేసేసుకున్నాక టెంపుల్కి వెళ్తున్నానని చెప్పాను కదా, ఆ రోజు నేను జస్ట్ పౌడర్ తప్ప ఇంకేమీ యూజ్ చేయలేదు. పౌడర్, లిప్ బామ్ యూజ్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ రోజు నా ఫేస్. మీరు కూడా దాన్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం రిజల్ట్ అయితే కన్ఫామ్గా వస్తుంది. ట్రై చేయకుండా రిజల్ట్ రాదు అని అయితే మీరు అనుకోకూడదు. తప్పకుండా ట్రై చేస్తేనే మీకు బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నాను. అని ఒకేసారి డన్ చేసుకుందామని చెప్పి ఇలా చేసేస్తున్నాను. టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి నేను నాకు టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఇలా నీట్గా చేస్తున్నాను. ఇప్పుడైతే మనం గ్యాస్తో ఏం పని లేదు, ఈజీగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ దీనికి మీరు చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1 or 2 hours కూడా కాదనమాట, చాలాసేపు పడుతుంది. ఎందుకంటే ఇది 24 hours పాటు పెట్టేయాలి. కాబట్టి నేను ఇది తయారు చేసి పెట్టేశాక మీకు నెక్స్ట్ డే చూపిస్తాను. ఎందుకంటే 24 hours కదా, కాబట్టి నేను నెక్స్ట్ డే చూపిస్తాను అంటున్నాను. అప్పుడు చూపిస్తాను కాబట్టి మీకు అప్పుడే నేను లైవ్లోనే నా లిప్స్కి కూడా అప్లై చేస్తాను. హ్యాండ్స్ కాదనమాట, లిప్స్కి అప్లై చేస్తే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. చాలామంది హ్యాండ్స్కి అప్లై చేసి చూపిస్తారు, అలా ఏం అప్లై చేయకూడదు. నేనైతే లిప్స్కి అప్లై చేస్తాను అనమాట. హ్యాండ్స్కి ఏం అవసరం లేదు. హ్యాండ్స్కి అప్లై చేయడం వల్ల మీకు లిప్స్కి వచ్చినంత రిజల్ట్స్ రావు. హ్యాండ్స్ మన లిప్స్ కన్నా చాలా హార్డ్గా ఉంటాయి. లిప్స్ అయితే చాలా సెన్సిటివ్గా ఉంటాయి, అది అందరికీ తెలిసిందే కదా. ఇది అక్కడక్కడ ఉన్న కొంచెం దీన్ని ఇంతకుముందు దానిలా కాకుండా అదైతే మనం బాయిల్ చేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే ఆయిల్ కూడా వేసాం దాంట్లో, దీంట్లో ఆయిల్ కూడా వేయని అవసరం లేదు, చాలా ఈజీ. ఆయిల్ కూడా ఏం లేదు, జస్ట్ 3 ingredients అనమాట. ఒక మంచి లిప్ బామ్ తయారవుతుంది. అది కూడా మనకు రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. దీన్ని ఎవరైనా సరే కావాలని అనుకుంటారు, ఎందుకంటే ఇది బాగా వర్క్ అవుతుందని అన్నిసార్లు చెప్తున్నాను కదా. తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయండి. ట్రై చేస్తేనే ఫ్రెండ్స్ ఏదైనా రిజల్ట్ తెలుస్తుంది. మీరు ఆల్మోస్ట్ రిజల్ట్ కోసమైనా దీన్ని ట్రై చేయాలి. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ ఎందుకంటే తప్పకుండా కొంచెం రిజల్ట్ అయినా వస్తుంది. మీరు 1 week యూజ్ చేస్తే మీకు తర్వాత తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. చూసారు కదా, ఇలా అయితే రెడీ అయిపోయింది. కొద్దిసేపు ఇలా దంచుకున్నాక ఇదైతే ఇలా వచ్చేసింది. చూసారు కదా, ఇది మాత్రం సరిపోతుంది. దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను.
మనం ఈ బౌల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంత అయితే వచ్చింది. దీన్ని మనం ఇక్కడ పెట్టుకుందాం. ఈ లోపల అయితే నేను చూపిస్తాను. ఓకే, సారీ పెద్దలే, నేను కంటైనర్ అన్నీ రెడీ చేసుకొని వచ్చినప్పుడు కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. నేను అసలు ఈ లిప్ బామ్ గురించి మీతో ఈరోజు డిస్కస్ చేస్తానని కూడా అనుకోలేదు, అందుకనే ఇంత లేట్ అయింది. డిస్కస్ చేస్తాను అనుకుంటే ఇంత లేట్ అయ్యేది కాదనమాట. అంటే అది అయిపోయే లోపల మీకు ఒక మంచి లిప్ బామ్ చెప్పొచ్చు అని నేను ఇలా చేస్తున్నాను. ఇది మీకు కూడా బాగా వర్క్ అవుతుంది. ఓకే అనమాట. నెక్స్ట్ మీకు దీంట్లో ఏమేమి యూజ్ చేయాలని చెప్తాను. లెమన్ అనేది దీంట్లో ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్. చూసారు కదా, ఇది లెమన్ అనమాట. దీన్ని మనం కట్ చేసుకోవాలి కదా. హాఫ్ లెమన్ అనమాట. హాఫ్ అంటే ఇది కొంచెం పెద్దది ఉంది కానీ నేను సైడ్గా కట్ చేస్తున్నాను, ఏమనుకోద్దు. ఇలా సైడ్గా కట్ చేసుకునేసేయండి. ఈ లెమన్ అయితే మనకు సరిపోతుంది. లెమన్ వల్ల ఏంటంటే మన స్కిన్నే కాదు, మన లిప్స్ కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతాయి. చూస్తున్నారు కదా, ఇలా చేసేసుకోండి నీట్గా. జ్యూస్ అనేవి మనం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నీట్గా తీసుకొని నీట్గా మిక్స్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఇదే స్పూన్తో నేను తీసుకుంటున్నాను అలోవెరా జెల్ అనమాట. అలోవెరా జెల్ అనేది మన స్కిన్కే కాదు, మన లిప్స్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి అలోవెరా జెల్ వల్ల. ఇది నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు 1 కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ హాఫ్ అయితే దీనికి సరిపోతుంది. ఎక్కువ రోజ్ పెటల్స్ 4 కన్నా ఎక్కువ తీసుకున్న పడితే మీరు 1 అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం నేను ఇలా మిక్స్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే యూస్ చేస్తున్నాను నేను మిక్సింగ్కి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం లెమన్ కూడా పిండుకోవచ్చు. నేను కొంచెం మంచి రిజల్ట్స్ కోసం ఇంకాస్త పిండుకుంటున్నాను.
లేదనుకుంటే మీరు పెద్ద లెమన్ అయినా హాఫ్ యాడ్ చేసుకోవచ్చు అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను దానికైతే ఏం అబ్జెక్షన్ చెప్పను. ఇంకొంచెం అలోవెరా జెల్, ఎందుకంటే లెమన్ యాడ్ చేస్తాం కాబట్టి మరి అలోవెరా జెల్ కూడా యాడ్ చేయాలి. తప్పకుండా అంటే మీరు యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొద్ది రోజుల్లోనే మీకు హోమ్ మేడ్ అలోవెరా జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తాను. నేను చెప్తాను ప్రతి ఒక్కటి చెప్తాను అనమాట. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, ఏదో ఒక లిప్ బామ్ మీకు తప్పకుండా చెప్తాను. ఆ లిప్ బామ్ చెప్దాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదు. అందుకనే నేను ఇలా ఏదో ఒక లిప్ బామ్ మీకు చెప్తే మీరు యూజ్ చేసుకుంటారని ఒకటి అనుకొని ఇక్కడ 2 చెప్పేస్తున్నాను. ఇలా మనము ఒక దాంట్లో వేసేసుకోవాలి. దానికి మూత కూడా ఉండాలన్నమాట కొంచెం. ఇంకా రేపైతే నేను మీకు ఈ వీడియోలో ఈ లిప్ బామ్ అయితే చూపిస్తాను. ఎందుకంటే అప్పటి వరకు 24 hours కాబట్టి మనం ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం అయితే నేను చూసుకున్నాను. ఎగ్జాక్ట్లీ రేపు ఈ టైంకి నేను చూపిస్తాను. ఇదైతే పక్కన పెట్టేసుకున్నాము. మీరు బయటైనా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టడానికి చూద్దాం ఎలా అవుతుందో. చాలాసేపు అయింది కదా పెట్టుకుందా. 2-3 times కలుపుకోవాలి. నేను ఫస్ట్ అయితే 1 time కలిపాను కదా, నెక్స్ట్ ఇంకొకసారి కూడా కలుపుదామని చెప్పి నేను కలుపుతున్నాను. ఇది లైట్గా కొంచెం గడ్డగడ్డ స్టైల్లో కలిపేస్తున్నాను. ఇప్పుడు కూడా మనకి ఈ కలర్లోనే ఉండాలి కూడా. చూస్తున్నారు కదా, దీంట్లో మీరు ఏ ఆల్టర్నేట్ చెప్పలేదు అని మీరు అనుకోవచ్చు. ఆల్టర్నేట్ అంటే కొన్నిటికి ఆల్టర్నేట్ ఉంటుంది. నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ చెప్తే దానికి ఖచ్చితంగా ఆల్టర్నేట్ అని చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం ఎక్కువ చెప్పలేదు కదా, జస్ట్ రోజ్ పెటల్స్ పేస్ట్ తీసుకున్నాను అండ్ అలోవెరా జెల్ కొంచెం తీసుకున్నాను. చూసారు కదా, నేను ఏ అలోవెరా జెల్ యాడ్ చేస్తున్నాను కూడా మీకు చెప్పాలి కదా, చెప్తున్నాను. ఇందులోనే నేచర్స్ ఎసెన్స్ అనమాట, ఇది యూజ్ చేస్తున్నాను. ఇది మంచి ప్రోడక్ట్ అని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నేను బిఫోర్ కూడా ఇది యూజ్ చేశాను కాబట్టి నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. చూస్తున్నారు కదా, జస్ట్ నేను బాక్స్ చూపించట్లేదు, క్యాప్ ఒకటి చూపిస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఇది మీ దగ్గరలో అవైలబుల్లో ఉంటే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. లేదు ఇది మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, నార్మల్గా ఉంటాయి కదా మీకు, అంటే ఏ కంపెనీలో అయినా ఉంటాయి అన్నమాట అలోవెరా జెల్ అనేది, దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇది కరెక్ట్గా మనం 24 hours అనేది ఉంచుకోవాలి. అంతకన్నా ముందు మనం దీన్ని కొద్దిసేపు ఓపెన్ చేసి కొంచెం నీట్గా పెట్టుకోవాలి. కొంచెం లెమన్ అయితే మీరు దీంట్లో యాడ్ చేయండి. లెమనే ఎందుకు యాడ్ చేస్తారు అని మీరు అందరూ అనుకోవచ్చు. లెమన్ వల్లే మన స్కిన్ కావచ్చు ఏదైనా, నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, దానివల్ల మన స్కిన్ అనేది ఇంప్రూవ్, ఇట్స్ ఎ మెయిన్ ఇంగ్రీడియంట్ అని మీకు చెప్పాలి, మెయిన్గా వర్క్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం మీరు చూస్తున్నట్లయితే వాటర్ కనిపిస్తున్నాయి, బాగా చూడండి, వాటర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవే రేపటికి మన లిప్ బామ్గా తయారవుతాయి అన్నమాట. రేపు మనకి ఇవి లిప్ బామ్ అయిపోతాయి. చాలా బాగుంటుంది లిప్ బామ్ అనేది. ఇది మీరు తప్పకుండా యూజ్ చేయాల్సింది. ఇది మీరు తయారు చేసి పెట్టుకుని 24 hours తర్వాత దీన్ని మీరు యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చూపిస్తున్నాను కదా, ఇలా నేను గ్లాస్ కంటైనర్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీరు బయట స్టోర్ చేసిన కూడా తప్పకుండా ఎక్కువ రోజులు అనేది ఉంటుంది. గ్లాస్వి మూత కూడా మనం కొంచెం గట్టిగా వేసి పెట్టుకోవాలి. నేను ఇంతకుముందు చూపించాను కదా, అది కూడా నేను మీకు మేబీ ఈరోజు చూపించవచ్చు, లేకపోతే రేపు చూపించవచ్చు. ఎందుకంటే అవి ఎక్కువ టైం ఫ్రిడ్జ్లో ఉండాలి, అప్పుడైతేనే మనకు నైస్ లిప్ బామ్ రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, అది టైం అనేది కూడా మనం కరెక్ట్గా చెప్పాలి. ఎందుకంటే మినిమం మీరు అది 1/2 hour అలా అయినా పెట్టాలి, ఎందుకంటే మనకు మంచి లిప్ బామ్ కావాలి కాబట్టి. చూస్తున్నారు ఎంత బాగుందో చూడడానికి. రేపు మీరు కలర్ చూస్తే వావ్ అంటారు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ అనేది. చూసారా, అండ్ నేను మీకు త్వరలోనే స్కిన్ వైటనింగ్కి మంచి ప్యాక్ అండ్ స్క్రబ్ కూడా పెడతాను. అది మీరు చూసి నిజంగా ఈ రిజల్ట్ చాలా బాగుంది అంటారు. మీరు దీన్ని యూజ్ చేస్తే కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. 1 week
యూస్ చేయండి. తర్వాత మళ్ళీ మీరు ఇదే ప్రిపేర్ చేసుకొని యూస్ చేస్తారు, అది కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ 2 ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అది మార్నింగ్ యూస్ చేయండి, ఈవినింగ్ యూస్ చేయండి. ఈవినింగ్ అంటే మనం నైట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటాము, నైట్ అంతా మనం నిద్రపోతాం కదా. అప్పుడు కూడా నేను మీకు ఒక లిప్ మాస్క్ కూడా చెప్పాను, అది నేను మీకు ప్రిపరేషన్ చెప్పలేదు కదా, ప్రిపరేషన్ కూడా నేను మీకు తొందరలోనే చెప్తాను. ఓకే, ఇది చూడండి, దీనైతే మనం ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడు మనం లిప్ బామ్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడే ఇది గడ్డగడుతుంది, ఎందుకంటే ఇందాక మనం మళ్ళీ మిక్స్ చేసాం కదా, అందుకనైతే చూడండి ఇక్కడంతా కూడా కలర్ అనేది ఎలా వచ్చేస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ లిప్ బామ్ కావచ్చు, ఇంకొకటి కూడా నేను మీకు వేరే వీడియోలో చూపిస్తాను, కానీ ఇదైతే నేను రేపు మార్నింగ్ చూపించేస్తాను. ఇది నేను నైట్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ చూపిస్తాను. ఇది ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఏ ప్రాబ్లం అనేది రాదు, మార్నింగ్ చూపిస్తాను. అండ్ మన ఛానల్ని చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అది క్లిక్ చేస్తేనే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. తప్పకుండా మీరు ఇవన్నీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.